మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులను కల్పించడం జరిగిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. సింగరేణి ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి ఏరియాలోని గణపురం మండలం 18 లైన్ గని మొదటి షిఫ్టులో ఏరియా టీబీజీ కేసు యూనియన్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బడతల సమ్మయ్య ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్కు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గనిలోని కార్మికులను నేరుగా కలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. అనంతరం గని ఆవరణంలోని సమావేశ మందిరంలో ఎన్నికల సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. పూర్వ శాసనసభ్యుడిగా భూపాలపల్లిలోని సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని కూడా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి పురాతన ప్రభుత్వ రంగ సంస్థల్లో సింగరేణి సంస్థ ఒకటని, అందులో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వారసత్వ ఉద్యోగాలను అమలు చేసిన ఘనత కేసీఆర్ అని గుర్తు చేశారు. ఏ కార్మికుడు ఎటువంటి సమ్మె చేయకుండా కార్మికులకు కావలసిన హక్కులకు కల్పించడం జరిగిందని కూడా పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష హోదా కల్పించిన క్రమంలో కార్మికుల సమస్యలపై టీబీజీ కేసు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటూ పోరాటం చేస్తుందని తెలిపారు. కార్మికులు అందరూ కూడా బాణం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారితో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీ విషయంలో అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం, మీకు పక్షాన పోరాటం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా ఆలోచన చేయండి. నేను కూడా పూర్వ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో 2009లో ఎమ్మెల్యేగా, 2007లో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కార్మికుల విషయంలో ఏ రకంగా పనిచేస్తున్నాం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఏ రకమైన కృషి చేస్తున్నామో చాలామంది సీనియర్ కార్మికులందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు పోవాలంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల హక్కులను పరిరక్షించబడాలంటే అది డిస్మిస్ కార్మికులు కావచ్చు, మైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కావచ్చు, ఏ సందర్భంలో కూడా ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు ఉండేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని కార్మికుల పక్షాన్ని పనిచేసినటువంటి సందర్భాలను కూడా గుర్తు చేస్తాము. కాబట్టి మిత్రులారా, జరగబోయేటువంటి ఎన్నికలు మీ హక్కులను పరిరక్షించడానికి, రేపు యాజమాన్యాలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టినా కార్మికుల పక్షాన ఉండడానికి జరగబోయేటువంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి ఒక అవకాశం ఇవ్వండి. తప్పకుండా మీ యొక్క హక్కుల విషయంలో, మీ యొక్క అభివృద్ధి విషయంలో, మీకు రావాల్సినటువంటి ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా ముందుంటాం. ఈరోజు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా అవి క్వార్టర్స్ కావచ్చు, లేకపోతే రేపొద్దున ఏ విషయంలో కావచ్చు వచ్చినా తప్పకుండా మేము ముందుంటాం. సాధించినటువంటి విజయాలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు క్వార్టర్లలో పవర్ ఏ రకంగా ఫ్రీగా వస్తూ ఉన్నది, ఏసీలు పెట్టుకోవడానికి ఏ రకమైన అవకాశం వచ్చింది, హాస్పిటల్ విషయంలో ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఈరోజు పొందుతూ ఉన్నారు, ఈరోజు వడ్డీ లేనటువంటి రుణాలు ఇల్లు కట్టుకుంటే పొందుతూ ఉన్నారో అన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి నేను ప్రత్యేకంగా సాధించిన విజయాలు చెప్పడం కంటే ఇంకా రాబోయే రోజుల్లో కార్మికుల హక్కులను పరిరక్షించడంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తప్పకుండా ముందుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మేము ప్రజాప్రతినిధులుగా ఒకటే ఆలోచించాలి. 1998లో పూడగొట్టినటి తండ్రి కొడుకుల ఉద్యోగాన్ని ఈ జాతీయ సంఘాలు గత 20 సంవత్సరాలుగా వాటిని తేకుండా, వాటితో కొట్లాడకుండా ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలిచినాక, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మన గౌరవ అధ్యక్షురాలు కవిత గారి ఆధ్వర్యంలో కేసీఆర్తో చెప్పి తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఇప్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు తెలియజేస్తూ, అదేవిధంగా మనం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలిచినాక ఎన్నో హక్కులను సాధించుకున్నాం. ఇవాళ తల్లిదండ్రులకు హాస్పిటల్ పోతే సింగరేణి హాస్పిటల్లో చూపించేది, అది దాన్ని కార్పొరేట్ వైద్యం చేసేందుకు ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం హక్కును సాధించేందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన భూపాలపల్లి ఏరియాలో మన ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే భూపాలపల్లి కార్మికులు బాయిలకు దిగాలంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆ నీళ్లు పడక వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. మాకు గోదావరి వాటర్ కావాలని గత భూపాలపల్లిలో 90 నుంచి బొగ్గుపడ్డది. అప్పటి నుండి వాళ్ళు మాకు లోపల దిగాలంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మాకు గోదావరి వాటర్ కావాలంటే ఏ సంఘాలు పట్టించుకోలేదు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలిచిన తర్వాత ఇప్పుడు సార్ ఎమ్మెల్యేగా ఉండే మేము లెటర్ పెట్టినాం, సార్తో చెప్పామని సార్ వెంటనే భూపాలపల్లికి ఇవాళ ప్రతి ఒక్క కోటర్కు గోదావరి వాటర్ వచ్చే విధంగా సారు తీసుకొచ్చిందని